కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది కాలంలో పెదకూరపాడులో 100 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారని చెప్పారు. పులివెందుల్లో చేయాల్సింది వెన్నెపోటు దినం కాదని బాబాయ్ గొడ్డలిపోటు దినమంటున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం కాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో కూటమి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సంవత్సర కాలం పూర్తయింది, ఇటు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది కూటమి ప్రభుత్వం మీద? మా కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో పెద్ద ఎత్తున మెజార్టీతోటి గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, అట్లానే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన పెదకూరపాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సర కాలంగా మా నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం దాదాపు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దాంట్లో 30 కోట్ల రూపాయలు మేజర్గా రోడ్ల కోసం శాంక్షన్ చేయించడం జరిగింది. ఒక 5 కోట్ల రూపాయలు స్కూల్స్కు సంబంధించి శాంక్షన్ చేయించడం జరిగింది. అట్లా రకరకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం దాదాపు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అంతేకాకుండా కృష్ణా గుంటూరు జిల్లాలని మధ్య దూరం తగ్గిస్తూ ఒక బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అది 60 కోట్ల రూపాయల నిధులతోటి అది శాంక్షన్ చేయడం జరిగింది. అది అభివృద్ధి పనులు కూడా ఆల్రెడీ మొదలుపెట్టి 2 పిల్లర్లో వర్క్ కంటిన్యూగా జరుగుతుంది. అట్లానే నియోజకవర్గంలో నేను ఎలక్షన్ టైంలో మాట ఇచ్చినట్టు లిఫ్టుల ద్వారా తాగునీరు, సాగునీరు, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించటం, అట్లానే రోడ్లు గుంతలు లేని రోడ్లు వేయటం అనేది మేము కమిట్మెంట్ ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా రోడ్ల వరకు అయితే చేయగలిగాము. రాబోయే రోజుల్లో యువతకు కూడా మనం జాబ్ మేళా పెట్టి కొంతమందికి జాబ్ ఇప్పించగలిగాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జాబ్ మేళాలు పెట్టి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అంతేకాకుండా రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దాంట్లో 2వ విడత డెవలప్మెంటు మా కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దానివల్ల కూడా యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లానే లిఫ్టుల ద్వారా సాగునీరు, తాగునీరు చెప్పాం. అది గత సంవత్సర కాలంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉండటం వల్ల చేయలేకపోయాం. అది రాబోయే రోజుల్లో చేస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. దాన్ని రాబోయే రోజుల్లో తూచా తప్పకుండా పాటించి చేపిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటుంటే ప్రతిపక్ష పార్టీ వెన్నుపోటు దినంగా ప్రకటించి నిరసనలు తెలుపుతోంది. వాళ్ళు చేసుకోవాల్సింది వెన్నుపోటు దినోత్సవం కాదండి, గొడ్డలపోటు దినోత్సవం. తల్లికి చెల్లికి అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచి బాబాయిని గొడ్డలపోటుతో చంపేసి ఇతను సైకోల్ని బ్లేడ్ బ్యాచీలను పలకటం కోసం రోడ్లమ్మడి తిరుగుతున్నాడండి. అతను పిలుపునిచ్చే విధానం తప్పు. అట్లానే అతను ఫాలో అవుతున్న రాజకీయ నాయకులు కూడా చాలా తప్పు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అతనికి తెలియకపోతే తెలియపోవచ్చు, కనీసం పక్కనున్న రాజకీయ నాయకులు కూడా చెప్పలేకపోవటం చాలా దురదృష్టకరమైన విషయం అండి. గత ప్రభుత్వం 14-19 మధ్యలో ఉన్న డెవలప్మెంట్ని విధ్వంసం చేసి 19-24 మధ్యలో నువ్వు రావటం వల్ల, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వటం వల్ల రాష్ట్రం 30 సంవత్సరాలు వెనకపోయిందండి. అదే కనుక 19-24 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వచ్చుంటే ఈ పాటికి మన రాష్ట్ర పరిస్థితి తెలంగాణతో, హైదరాబాద్తోనే కాదు బెంగళూరుతో కూడా పోటీ పడే పరిస్థితులు ఉండేవి. కానీ మన దురదృష్టం ఇప్పుడైనా కూడా మన నాయకుడు ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఒక్కసారే కాదండి, ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే గెలిపిస్తున్నారు. అట్లా కాకుండా రాబోయే 3 సార్లు మీరు చంద్రబాబు నాయుడు గారిని, మన ప్రభుత్వాన్ని గెలిపిస్తే, కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే మాత్రమే అభివృద్ధి ఫలాలు మనం పొందగలమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం సూపర్ 6 ఏదైతే పథకాలు ఇచ్చిందో ఆ పథకాలు ఏది కూడా హామీ నెరవేర్చలేదు. ప్రజల్ని మభ్య పెడుతూనే సంవత్సర కాలం పూర్తి చేశారంటారు వైసీపీ నాయకులు. దీని మీద సూపర్ 6 పథకాల్లో మేము ఇచ్చిన పథకాల్లో దాదాపుగా అన్నీ నెరవేర్చామండి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ సంవత్సరంలో రేపు ఆగస్టు 15 కొన్ని పెట్టబోతున్నాం. మిగతాయి కూడా రాబోయే ఈ 6 నెలల్లో మేము కమిట్మెంట్ ఇచ్చిన మొత్తం కూడా ఫుల్ఫిల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను.
ఇది పూర్తిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఏదైతే పథకాలకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చారో అవి రేపటి రోజున కూడా మార్చి హామీలు నెరవేర్చే దిశగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలు నెరవేర్చే దిశగా కూడా అడుగులు వేస్తామని చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా ఇటు పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాము, ఇటు తాగునీరు కూడా ఇబ్బంది లేకుండా చేస్తామంటున్నారు. అయితే పూర్తిగా ఇటు ఏదైతే తన చెల్లిని సొంత అమ్మని కూడా ఏదైతే ఆస్తి కోసం సంబంధించి వాళ్ళని బయటికి నెట్టివేశాడో ఆ వెన్నుపోటు దినం కాదు గొడ్డలి వేటు దినోత్సవంగా జరుపుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.